ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తున్నటువంటి సమయంలో అక్కడ నుంచి వచ్చే భక్తులకు, అతిథులకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి, ఏ లోపాలు రావడానికి ఉద్దేశంతో ఈరోజు అధికారులతో సమీక్ష చేసుకొని జరపడం జరిగింది. ఈ సెషన్ అమ్మూరులో టోల్గేట్ దగ్గర కూడా దాదాపు 20 లక్షల రూపాయలు నష్టమంటున్నారు. కానీ ఏది ఏమైనా భక్తులు ముఖ్య భాగం, వారి మనోభావాలు తినకూడదు అనేటువంటి ఉద్దేశంలో మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో తీసేయడం, శ్రీశైలం కూడా ఎందుకంటే మంత్రిగా నేను అక్కడ చూశాను కాబట్టి ఇక్కడ కూడా తీయాలని మా రాష్ట్రంలో బాగా అయినా 20 లక్షల రూపాయలు అవుతుందని భక్తుల మనోభావాల కంటే భక్తులు దాదాపు ఈశ్వరుడు రావాలి, ఎన్ని డబ్బులు కావాలని ఇస్తారు, ఏదో సమయంలో భగవంతుడు ఇస్తారు. ఆ సదుపాయాలు భాగంగా భక్తులందరూ కూడా ఈ యొక్క ఇబ్బంది లేకుండా చేస్తాము. వచ్చినటువంటి భక్తులు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఒక మనవి, ఎందుకంటే మీరందరూ కూడా నిన్నము మనం శివరాత్రి పండుగ పోతూ ఉంటాము. ఏదైతే ఉన్నారో మీరందరూ కూడా స్థానికులు అనేటువంటిది భావం లేకుండా మీరు ఒక భక్తుల మాదిరిగా బయట వాళ్ళ మాదిరిగా ఆలోచన చేసుకొని క్యూ లైన్లలో వచ్చి వారికి సహకరించాలని చెప్పి దేవస్థానం వారికి, అదేవిధంగా పోలీస్ శాఖకు, మిగతా వారికి కూడా మీరు సహకరించాలని చెప్పి కూడా ఈ చుట్టుపక్కల బంగాపల్లి మండల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను.